అందరు డాక్టర్లే, అందరికీ కూడా పేరు పేరున వందనం. డాక్టర్ గారు మాట్లాడినప్పుడు నేను లేను, చాలా మిస్ అయినా. వారి ఉపన్యాసం వినవలసే ఉంటుంది, ఎందుకంటే చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు మాట్లాడగలుగుతారు. ప్రజల కోసము వైద్యం ఉండాలి అని ప్రజా వైద్యం కోసం పనిచేసినటువంటి ఆయన, ప్రజా వైద్యం కోసం నిలబడ్డటువంటి ఆయన, వారు చాలా విషయాలు మీకు చెప్పే ఉంటారు. కాబట్టి ఇవాళ నేను అంత విపులంగా మాట్లాడవలసిన అవసరం ఉండదు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎంతమంది వైద్యులు ఉన్నా ఇవాళ దేశంలో ప్రజలందరికీ వైద్యం ఇంకా అందుబాటులోకి రావాలంటే, ప్రత్యేకించి గ్రామ స్థాయిలో ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ జరగాలంటే ఆ గ్రామ స్థాయిలో కూడా ఉండి వైద్యం అందించేటువంటి డాక్టర్ ఒక ఆయన కావాల్సిందే. దానికి ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేరు పెడతారు. వైద్యుడు లేని చోట అని ఒక చోట చర్చ జరిగింది. తర్వాత డాక్టర్స్ ఆన్ ఫుట్, ప్రజల వైద్యుడు అని రకరకాల పేర్లతో మనం పెట్టుడెందుకు, గవర్నమెంట్ మాత్రం ఏఎన్ఎంలని ఆశా వర్కర్లని పెట్టింది కదా గవర్నమెంట్ కూడా. వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు కదా. వాళ్ళు వైద్యం చేస్తున్నప్పుడు ఎవరేం అభ్యంతరం చెప్పట్లేదు, ఏ కౌన్సిల్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు ఏం చేయట్లేదు కదా. మనం కూడా అటువంటిదే ఒక వైద్యం చేస్తున్నాం. ఒకటే ఏంటంటే వాళ్ళు కొంచెం పారామెడికల్ కోర్సెస్ చదువుకున్నారు, అది సర్టిఫికెట్ ఉంది. అట్లాంటి సర్టిఫికెట్ ఒకటి మనకిచ్చి అనుభవంతో మనం చేస్తున్న వైద్యానికి శాస్త్రాన్ని కూడా తోడు చేస్తే బాగుంటుంది అనేది ఒక సూచన. ఆ శాస్త్రాన్ని తోడు చేసుకోవటానికి ప్రభుత్వం పూనుకోవాలి. దానికి మరి ఇప్పటికే కోర్సు డిజైన్ అయిపోయింది. ఆ కోచింగ్ ఎట్లుండాలనేది నిర్ణయం అయింది. ఆ కోచింగు మనం ఇంకా అందరం కూడా తీసుకోవటానికి అవకాశాలు లేకపోవటమే సమస్య. చాలా రకాలైన కార్పొరేట్ శక్తులు అడ్డం పడతాయి, వద్దు అని అడ్డం పడే ప్రయత్నం చేస్తాయి. ఆ శక్తులతో తలపడితే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. అది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మనకు ఆ వైద్యం కావాలని అదృష్టం కొద్దీ దామోదర్ రాజనరసింహ గారు మేము చెప్పంగానే వివరాలు ఏం అడగలే, చాలా విషయాలు అర్థమయ్యి ఆయన ఏమన్నారంటే ఇది జరగవలసిందే, తప్పకుండా 15 రోజుల లోపల నేను పరిష్కారం చేస్తా అన్నారు. కాబట్టి వారికి మనం సమయం ఇవ్వవలసి వస్తుంది. పరిష్కారానికి సిద్ధపడ్డప్పుడు సమయం ఇవ్వవలసి వస్తుంది. మళ్ళీ మనం తొందరపడితే తప్పు జరుగుతుంది. ఈసారి పకడ్బందీగా దాన్ని అమలు చేయించుకోవాలి. అడ్డం పడతారు నేను అన్నట్టు, కానీ మంత్రి గారు సుముఖంగా ఉన్నప్పుడు మనం ఈ ఆటంకాలు దాటి సాధించుకోవటానికి ఒక అవకాశం కలుగుతుంది. ఈలోగా దాడులు ఆపమని కూడా మంత్రి గారిని అడిగినాం. అది మా చేతుల్లో ఉన్న సంస్థ కాదు, నా చేతిలో ఉంటే నేను ఆదేశించేవాడిని. మా గవర్నమెంట్ చేతిలో ఉన్న నేను ఏదో ఒక రకంగా వాళ్ళని నచ్చజెప్పేవాడిని. ఇది మా గవర్నమెంట్ చేతిలో ఉన్న సంస్థ కాదు, అయితే నేను వాళ్ళతో మాట్లాడగలుగుతాను. కాబట్టి నాకున్న అధికారాన్ని నేను ఉపయోగించి వారితో కూడా మాట్లాడతా అని చెప్పి ఆయన ఒక మాట మనకు హామీ ఇవ్వటం జరిగింది. మాట్లాడి ఇట్లాంటివి ఘర్షణలు జరగకుండా, దాడులు జరగకుండా చూస్తా అనేటువంటి మాట కూడా వారు మనకు ఆ రోజు స్పష్టంగా చెప్పింది. ఒక ఊరట కొంత దొరుకుతుందనే ఆశ, ఒక పరిష్కారం, అంతిమ పరిష్కారం కూడా దగ్గరలో ఉందనేటువంటిది ఒక విశ్వాసంతో ఇవాళ మనం ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభ ద్వారా మనం అందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు మీకు పెద్దలన్నీ చెప్పే ఉంటారు, బ్రహ్మారెడ్డి గారు, ఇది వైద్యం అందించటానికి మనం పూనుకోవాలి. ఆ వైద్యం అందించటమే లక్ష్యం. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన పరిధిలో ఏం చేయగలమో అక్కడికే ఆగటం మంచిది. లేనిపోని ఆపరేషన్లు మేము చేయగలమని ఎత్తినేసుకొని ఇబ్బందుల పాలై జనాలకు ఇబ్బంది కలిగించి మన మీద ఉన్న విశ్వాసాన్ని కూడా మనం పోకుండా మనం జాగ్రత్త పడాలి. కొన్ని అట్లాంటి జాగ్రత్తలు మనం తీసుకోకపోతే మొత్తంగానే గ్రామీణ వైద్యం అనేది సమస్యల్లో చిక్కుకుంటుంది అనేది మనం గ్రహించాలి. మనకంటే ఎక్కువ గ్రామీణ వైద్యం దెబ్బతింటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ మేరకు మనం ఆ గ్రామీణ వైద్యాన్ని మనం కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యతగా ఇవాళ తీర్మానం చేసుకోవాలి. ఎన్ని తీర్మానాలు చేసినా అంతిమంగా ఒక తీర్మానం ఏముండాలి అంటే గ్రామీణ వైద్యాన్ని కాపాడేటువంటి కర్తవ్యంతో మనం పనిచేస్తాము అనేది. గ్రామీణ వైద్య వ్యవస్థని కాపాడటానికి
గ్రామీణ ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులో తేవటానికి, ప్రాథమిక చికిత్సను అందుబాటులోకి తేవటానికి మనం కృతనిశ్చయంతో పనిచేస్తామని చెప్పి ఇవాళ మనం తీర్మానించుకోవాలి. ఆ లక్ష్యంతో మనం పనిచేయాలి. ఆ లక్ష్యం మనకుంటే ఊరి ప్రజలు మన వెంట ఉంటారు. మన వెంట ప్రజలు ఉన్నంతకాలం తప్పకుండా ప్రభుత్వం కూడా మనకు కావలసిన సహాయం చేస్తుంది. ఈ విషయాలను మనం గ్రహించి మనం కొంత న్యాయాన్ని సాధించుకునేటువంటి ప్రయత్నం చేయటానికి ఈ జాగ్రత్తలు కూడా పాటించాలని మీ అందరినీ కోరుతున్నా. వైద్యం అనేది నిజంగా చాలా ఖరీదైనటువంటి వస్తువుగా మారిపోయింది. ఒకప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి పోతే నాడి బట్టి చూసి డాక్టర్లు వైద్యం చేసేది. మామూలు రోగంతో పోతే కూడా మనకు చాలా చికిత్సలు చేయవలసి వస్తుంది. పరీక్షలు రాస్తున్నారు, చాలా రకాలైనటువంటి చికిత్సలకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దానితోని పేషెంటు ఒక మామూలు విరేచనాలతో పోయి కూడా 40,000 బిల్లు కట్టి 50,000 బిల్లు కట్టి బయటకు వస్తున్న సందర్భాలు కూడా మనం గ్రహిస్తున్నాం. అట్లాంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో గనక వైద్యం జరగగలిగితే నిజానికి అంత తీవ్రమైనటువంటి వ్యాధిగా ముదరదది, వెంటనే పరిష్కారానికి కూడా అవకాశం ఉంటుంది. మా తెలిసిన ఒక ఆయన దగ్గరి బంధువే, ఆయనకు ఎవరో టైఫాయిడ్ అని ట్రీట్మెంట్ ఇచ్చింది. వాస్తవానికి 2 సార్లు 3 సార్లు అట్లాగే ఆయనకి మోషన్స్ అవుతూ ఉండే. చివరికి ప్రతిసారి టైఫాయిడ్, డబుల్ టైఫాయిడ్ అని చెప్తా ఉన్నారు, కానీ లాస్ట్కు టెస్ట్కు పోయేసరికి అది క్యాన్సర్ ముదిరిపోయింది. ఆపరేషన్ చేసిన ఆయన బతకలేని స్థితికి చేరుకున్నాడు. మొదటిసారి జాగ్రత్త పడి ఉంటే బాగుండే. కానీ ఇట్లాంటి జాగ్రత్తలు, ఇంత పరిజ్ఞానం ఉండి కూడా ఒక్కొక్కసారి ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే మనకు పైన ఒక అద్భుతమైన ప్రజా వ్యవస్థ ఉంటే, ప్రజారోగ్య వ్యవస్థ ఉంటే చాలా బాగుంటుంది అనేది మనం అని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామ స్థాయిలో ఉండే పిహెచ్సితో పాటు దానిపైన ఏరియా హాస్పిటల్, ఆ పైన ఒక మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు గవర్నమెంట్ రంగంలోనే రావాలని కూడా మనం పట్టుబట్టాలి. ఇక ఇప్పుడు మన మీదకి కార్పొరేట్ కత్తి జులిపించినప్పుడు మనం కూడా కార్పొరేట్ రంగాన్ని ఎదుర్కోవటానికి ప్రజారోగ్య వ్యవస్థే మేము కోరుకుంటున్నాము. ప్రజలకు మేలు చేసే వ్యవస్థే కావాలని అడుగుతున్నాం. నువ్వు వద్దు, నన్ను వద్దంటే నువ్వు కూడా వద్దు. మరిగా అందరం కలిసి ప్రజారోగ్యాన్ని, ప్రభుత్వ ఆసుపత్రులని కాపాడుకుందామని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉంది. వెనకటి కాలం పోయింది. ఓ షట్టర్లో డాక్టర్ కూర్చొని వైద్యం చేసే కాలం పోయింది. మాకు హన్మకొండలో చంద్రమౌళీశ్వరరావు గారని డాక్టర్ ఉండే. పెద్ద మనుషులకు పేరు తెలుస్తుంది ఇప్పటికి కూడా. హన్మకొండ మొత్తానికి ఆయనే డాక్టర్. అప్పుడు పాటలు పాడుకుంటా కూని రాగాలు తీసుకుంటూ నాడి బట్టి చూసేది. ఆయన కూని రాగం ఆగిపోయిందంటే, ముఖం సీరియస్ అయిందంటే వైద్యం ఏదో సమస్య తీవ్రంగా ఉంది అని అర్థం. లేకపోతే నవ్వుకుంటూ చిట్టి మీద నీకెందుకు ఆ మందులు అవసరమే లేదని నవ్వుకుంటూ మందులు రాసి పంపించేది. ఆ కాలం పోయింది. వైద్యం ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే అట్లా ఉండేది. ఇవాళ మనం ఈ మొత్తం పరిస్థితులను అర్థం చేసుకొని ప్రజారోగ్య వ్యవస్థను కాపాడాలి, అందులో మమ్మల్ని కూడా బతికియండి. అట్లా మనం నిర్ణయం చేయగలిగితే గ్రామ స్థాయిలో నాణ్యమైనటువంటి ఒక ప్రాథమిక వ్యవస్థను, ప్రాథమిక చికిత్సను మేము ఏర్పాటు చేసి అందజేయగలం. కాబట్టి మా అవసరం ఉంది అని చెప్పి మనం చేయాలి. మనం కాకపోతే ఆశా వర్కర్లే కదా, వాళ్ళకేమి ఇచ్చినో గదే ట్రైనింగ్ మనకు కూడా ఇస్తే మనం కూడా చేసుకోగలం. అంటే వాళ్ళ పాత్ర కొనసాగాలి, వాళ్ళలాగా మనం కూడా మన పాత్రను నిలబెట్టుకోవాలి. వాళ్ళకు గౌరవం ఇచ్చినట్టే మనకు కూడా కొంత గౌరవం ఇవ్వాలని, వాళ్ళ మీద నేను తక్కువ చూపుతోనే మాట్లాడతలేను, మంచి గౌరవంతోనే నేను సూచన చేస్తున్నా. మంచి వైద్యం వాళ్ళు కూడా ఇవ్వగలుగుతున్నారు. వాస్తవానికి కోవిడ్ను నియంత్రించగలిగినామంటే వాళ్ళు అందజేసిన మాత్రలు చాలా వరకు ఉపయోగపడ్డాయి. అట్లా ఒక ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ అనేది అట్లనే ఉంటుంది, అది ఇంకో రకంగా ఉండదు. అది అర్థం చేసుకుంటే మనం కూడా అర్థమవుతాం. నేను చెప్పేది ఆ ఉద్దేశంతో. అట్లా మనల్ని అర్థం చేసుకొని, మన పాత్రను అర్థం చేసుకొని మనకు ఒక మనుగడ ఉండేటట్టు చూస్తే, అవకాశం కల్పిస్తే లాభం జరుగుతుంది అనేది మన అందరి అంచనా. దాని ప్రకారము మరి ఒకసారి కొంత విస్తృతంగా గ్రామీణ వైద్యం మీదే చర్చ జరిగినప్పుడు రమేష్ గారితోనే మనం ఒక బాధ్యత అప్పగించవచ్చు. ఏంటంటే మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా పిలుద్దాం. గ్రామ స్థాయి ఆరోగ్య వైద్య పరిస్థితులు ఏమున్నాయి, మేమేం చేస్తున్నాం,
మీ సూచనలు ఏమన్నా ఉంటే చెప్పండి, కానీ మా పొట్టగొట్టకండి, గ్రామీణ వ్యవస్థను దెబ్బతీయకండి అని మనం కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీతో కలిసి వెళ్ళినాక నాకు కూడా ఫోన్లు వచ్చినాయి, సార్ ఎట్లా పోతాడు అని. నన్ను కూడా అడిగిర్రు, నీకేమెరుకని పోయినావు నువ్వు, వైద్య వ్యవస్థను ఇట్లా నాశనం చేస్తే ఎట్లా అని కూడా నేను మాట్లాడుకుందాం. మనము వైద్య వ్యవస్థను మనం ఎవరమేం జోక్యం చేసుకోవట్లేదు, కానీ కొంచెం ప్రాథమిక చికిత్స గ్రామ స్థాయిలో లేకపోతే సమస్య అవుతుంది. దాన్ని మించి ఎవరన్నా దుర్వినియోగం చేసి కత్తులు కటార్లు బట్టి కూర్చడం మొదలుపెట్టిండ్రంటే నష్టం. దాన్ని ఆపటానికి మీరు ప్రయత్నం చేసినా మాకు అభ్యంతరం లేదు. చాలాసార్లు పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, ఎప్పుడు కూడా దీర్ఘకాలిక రోగాలకే అవి వస్తాయి. మా దగ్గరికి వస్తే ఉబ్బసం పోతుంది, లైంగిక సమస్యలకు అంతిమ పరిష్కారం మా గోళీ ఉంది వేసుకోవచ్చు అని అంటారు. ఇట్లాంటివన్నింటినీ మీరు ఆపండి, అవి క్వాక్స్ అంటారు వాటిని. మనం అట్లా చేయట్లేదు. మనము బీపీ ఎంత ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ప్రాథమిక వైద్యం చేస్తాం. గ్రామీణ స్థాయిలో ఉండే చిన్న చిన్న సమస్యలకు ప్రాథమిక స్థాయిలో చేస్తాం. దానికి తోడు కొన్ని జాగ్రత్తలు ప్రజలకు చెప్తాం. ఇవాళ రోగం రాకుండా చూడటము ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. మనం కొంత ఆ పని కూడా చేస్తాం, గ్రామానికి సేవ చేస్తామని కూడా మనం కావాలంటే ఒక హామీ ఇవ్వచ్చు. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. గ్రామ పంచాయతీకి సూచనలు అందజేయవచ్చు తరచుగా. అది ఒక పని మనం అదనంగా మనకు అప్పగిస్తే మనకేం అభ్యంతరం లేదు. ఆ సూచనలు కూడా మనం చేయగలుగుతాం. ఇట్లాంటి పనులు అవసరం. ముందు ప్రాథమిక చికిత్స, అప్పటికి ట్రీట్మెంట్ కాకపోతే ఏరియా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, ఏరియా ఆసుపత్రి, అక్కడికి మనం చాలా వరకు సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే రోగాలు దీర్ఘ రోగాలుగా మారే అవకాశం లేదు. వైద్యం కూడా సులువుగా జరిగిపోతుంది, వ్యక్తుల ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు. అది మనం జరిగితే అప్పుడు ఇంకా తీవ్రమైన ఏమన్నా ఉంటే చూస్తారు. కనుక నివారణ, ప్రాథమిక వైద్యము, అది 3 స్థాయిల్లో, అదే కానప్పుడు ఉన్నత స్థాయిలో సూపర్ స్పెషాలిటీ వైద్యము, ఇది మనకు కర్తవ్యంగా ఉండాలని ఒక బ్రిటిష్ నమూనా నుంచి మనం ఒక ఆరోగ్య వ్యవస్థను దిగుమతి చేసుకున్నాం. ఈ మధ్యన ఆరోగ్య వ్యవస్థ కుప్పగూలిపోయి మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి పోయింది. మళ్ళా పాత ఆరోగ్య వ్యవస్థను పునరుద్ధరించాలనుకుంటే కింది స్థాయిలో మనం ఉండాలి. అది చాలా కీలకమవుతుంది. ఆ ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను కాపాడుతూ వైద్య వ్యవస్థను పునరుద్ధరించేటువంటి పని ఒకటి గవర్నమెంట్ నెత్తిలో పెట్టుకోవాలి. దానికి బదులుగా ఒక పెద్ద కార్పొరేట్ శక్తి వచ్చే వరకు ఏం జరుగుతుంది అంటే కార్పొరేట్ వైద్యం కోసం పరికరాలు పెద్దవి కొనాలి. ఆసుపత్రి పెట్టుడే కష్టమైపోయింది. ఇవాళ రేపు అది ఎంత కష్టమైందంటే మన దగ్గర ఉండే పెట్టుబడిదారులతోని కూడా పని అయితలేదు. రకరకాల దేశాల నుంచి వచ్చి ఆసుపత్రులు దాదాపు హైదరాబాద్లో ఉన్నాయన్నీ ఫారెన్ పెట్టుబడుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఏవి కూడా సొంతంగా నడుపుతున్నవి లేవు. 1, 2 మినాయించి అన్ని ఫారెన్ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయినాయి. ఆ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయి అన్ని పరికరాలు తెచ్చినాక పని దొరకకపోతే ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి వాటికి పని చెప్పాలంటే మనకు అవసరం ఉన్నా లేకున్నా వైద్యం చేయాలి. వాటన్నింటి మీద లేని అభ్యంతరం కడుపు నొప్పికి మందు ఇచ్చే మన మీద ఎందుకు ఉండాలి కదా. ఇవి మీరు ఆలోచించవలసినటువంటి విషయాలు. ఇవి మనం బలహీనపడాలి, ప్రజారోగ్య వ్యవస్థ బలపడాలనే నినాదం మనం ఎత్తుకోవాలి. లేకపోతే ఎప్పటికీ కార్పొరేట్తో ఘర్షణ మనకు ఉండనే ఉంటుంది. కింద రోగం రాకుండా ఆపేటోడు ఉంటే కష్టమే కదా. కాబట్టి ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఒక స్పష్టతతో పనిచేయాలి. ఈ కార్పొరేట్ వైద్యం కాదు, ప్రజారోగ్య వ్యవస్థ కావాలని చెప్పి మనం గట్టిగా చెప్పగలిగితే ఆ ప్రజారోగ్య వ్యవస్థలో మనం బతకగలుగుతాం. మనకు వేధింపులు ఉండవు, మన స్థానం మనకు పదిలంగా మిగులుతుందని చెప్పి నేను అర్థం చేసుకుంటున్నా. అట్లా మనం అర్థం చేసుకోవటం కూడా అవసరమని నేను భావిస్తూ ఉన్నా. అట్లా అర్థం చేసుకోగలిగినప్పుడే మన హక్కులను కాపాడుకోగలమని కూడా నేను కోరుతా ఉన్నా. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవలసిందిగా కోరుతూ, ఈ నేపథ్యంలో మీరు పోరాటం చేయాలంటే ఒకటే సూత్రం ఏంటంటే అందరూ ఒక తాటి మీదకి రావాలి. కుర్చీలు వేసుకునేటప్పుడు ఎవరి కుర్చీ వాళ్ళకు గుంజుకుందాం, కానీ ముందైతే హక్కుల రక్షణకు ఐక్యంగా లేకపోతే నష్టం కాదు. పోతాయి, అన్నీ పోతాయి. పైసలు ఉన్నోడు పైసలతో ఏమైనా ఆట ఆడతాడు, పైసలు లేనోడు మళ్ళా మనం కనీసం ఈ పద్ధతుల్లోనైనా మనల్ని మనం కాపాడుకోకపోతే ఇబ్బంది వస్తుంది తప్పకుండా. అందుకని మనం ఐక్యంగా ఉండాలి.
ఐక్యంగా ఉన్నోళ్ళు అయితే సంఘము మిగిలాలే, లేని సంఘం పోవాలి అని కూడా నేను నిష్కర్షగా చెప్తున్నా. అట్లా మిగిలినప్పుడు మనందరికి కూడా లాభం జరుగుతుంది. ఇక అయినాక ఈ హక్కు సాధించుకున్నాక మీరు ఏం చేస్తారో అప్పుడు ఎవరిని మేము అడగం, కానీ అప్పటిదాకా మాత్రం ఈ ఐక్యతను కాపాడుకోకపోతే నష్టం వస్తుంది. పైసలు వెదజల్లి మనకు మోసం చేసేటోడు ఒకడు ఉన్నాక రకరకాల పేర్లతో మనకు వీడు భూత వైద్యుని కంటే కడహీన మనిషి వీడు ఉండరాదు అని చెప్పి మనల్ని ఎక్కిరించే పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఐక్యంగా ఉండకపోతే ఎట్లా? బతకలేం కదా. దాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతూ ఆ ఐక్యతతో మనం నిలబడదాం. ఆ ఐక్యతతో నిలబడితే తప్పకుండా మనకు అవకాశాలు దొరుకుతాయి, మన హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ నేను చెప్పేది ఏంటంటే, స్థూలంగా ప్రజారోగ్య వ్యవస్థలో బతుకుతాం మనం. కార్పొరేట్ శక్తులు బలపడ్డప్పుడల్లా మన మీద కత్తి జులిపిస్తూ ఉంటాయి. రెండోది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఐక్యంగా ఉంటేనే మనం బతకగలుగుతాం, మన మనుగడ మన హక్కులకు రక్షణ ఉంటుంది అని నేను మీ అందరినీ అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.